బైబిల్లో నుంచి ఆదికాండము 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని ఆత్మతో సత్యముతో హృదయమార నిన్ను స్తుతించి ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చేరువచ్చిన బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో త్వరపెట్టండి. ఈ దిన పరిచర్య అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలమైన మనము మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తును మనము ప్రభు దినమున ఇలాగూ చేరువచ్చి ఆయన ఆరాధించడం అనేది ఎంతో శ్రేష్టమైన అనుభవం. దేవుడు మన నుంచి కోరేది కూడా మనను ప్రేమించి రక్షించిన ప్రభువును హృదయమార దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని దేవుని యొక్క కోరిక, ఆశ. కాబట్టి ఈ దినం మనము ప్రభువును స్తుతించుట కొరకై మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ఆదికాండము 48వ అధ్యాయంలో యాకోబు వృద్ధాప్యంలోకి వచ్చినాడు, వృద్ధుడైపోయినాడు. చూడండి, 10వ వచనం చదవండి. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. చల్లయ్య. ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు పేరే ఇశ్రాయేలు. యాకోబు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను అని చదువుతున్నాను.
ఈ 48వ అధ్యాయంలో యాకోబు వృద్ధాప్యంలోకి వచ్చినాడు. ఇప్పుడు 21వ వచనం చదవండి. మరియు ఇశ్రాయేలు చాలయ్యాయి. యాకోబు ఏమంటున్నాడు? ఇదిగో నేను చనిపోవచ్చున్నాను. అంటే ఆదికాండం 48వ అధ్యాయము 49వ అధ్యాయము యాకోబు చనిపోవక మునుపు వృద్ధాప్య దశలో జరిగిన విషయాలు అవి. 49వ అధ్యాయం చివరిలో యాకోబు చనిపోవడం, 50వ అధ్యాయంలో భూస్థాపన మనం చూస్తాం. అంటే 48వ అధ్యాయంలో యాకోబు చనిపోక మునుపు వృద్ధాప్యములో యోసేపు కుమారులను దీవిస్తూ 15-16 వచనాల్లో దేవుని గురించి 3 మాటలు చెప్పినాడు. తన అనుభవంలో నుంచి అనుభవపూర్వకంగా దేవుని గురించి 3 సంగతులు చెప్పినాడు. ఆ 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ఆ మాటలు మన హృదయంలో ఉంచుకొని మనం కూడా అనుభవపూర్వకంగా మన దేవుణ్ణి ఆరాధిద్దాం. చూడండి, ఇప్పుడు చదవండి 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. కొంచెం బాగమ్మ. ఏ దేవుడు? ఆ దేవుడు. ఇక్కడ దేవుని గురించి యాకోబు మొదటిగా ఏం చెప్తున్నాడంటే, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అన్నాడు. అబ్రహాము ఇస్సాకులు దేవుని ఎదుట నడుచుచున్నారంట. నడక అంటే జీవితాన్ని చూపిస్తుంది. అబ్రహాము ఇస్సాకులు వాళ్ళకున్న గ్రహింపు ఏంటంటే, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మేము ఎక్కడికి వెళ్ళినా మాతో ఉండి మమ్మల్ని గమనిస్తున్నాడు అనే గ్రహింపు కలిగిన వారు. బైబిల్లో అబ్రహామును దేవుడు పిలిచినాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న దేవుడు పలుమార్లు అబ్రహాముకి ఏమైనాడంటే ప్రత్యక్షమయ్యాడు అని బైబిల్లో ఉంది. కనుక అబ్రహాము దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు అనే గమనం ఆయనకు ఉంది. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది అనే గ్రహింపుతో వాళ్ళు ఉన్నారు. ఇస్సాకును కూడా దేవుడు ఏమన్నాడు? 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకి వెళ్ళక ఈ ఫిలిస్తీన్ల దేశంలో గెరారులోనే ఇక్కడే నివసించమని చెప్పినాడు. ఇస్సాకునకు కూడా దేవుడు పలుమార్లు ప్రత్యక్షమైనాడు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు తోడై ఉండడం, ఇస్సాకునకు దేవుడు తోడై ఉండడం అన్యులు కూడా చూసినారు. అబ్రహాము దగ్గరికి ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు వచ్చి అంటాడు, దేవుడు నీకు తోడై ఉండడం నేను గమనించాను అంటాడు. ఇస్సాకు దగ్గరికి కూడా వచ్చి, ఇదిగో దేవుడు నీకు తోడై ఉండడం మేము చూసాము, నువ్వు మమ్మల్ని ఏమనద్దు అంటే భయపడుతున్నారు వాళ్ళు. కాబట్టి బైబిల్లో అబ్రహాముతో ఇస్సాకుతో దేవుడు ఉన్నట్లు అన్యులు గమనించినారు. అడిగారా? అబ్రహాము ఇస్సాకులు వాళ్ళు నడుచుకున్న నడక, వారి యొక్క జీవితం, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా దేవుడు వారితో ఉన్నట్టుగానే వాళ్ళ జీవితాలు గడిపినారు. వాస్తవంగా వాళ్ళు కొన్నిసార్లు తప్పిపోయినారు. తప్పిపోయినప్పుడు తప్పిపోయినట్టుగా ఉండలేదు, వాళ్ళు తిరిగి సరి చేసుకున్నారు. ఆదికాండం 12వ అధ్యాయంలో కనానుకు వెళ్ళాడు, కానీ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు పోయి అక్కడే ఉండిపోలేదు, మరలా తిరిగి వచ్చినాడు.
తిరిగి వచ్చి ఏం చేశాడు? మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడంట. ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వచ్చి బలిపీఠం కట్టి తాను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడ్డాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో శారా మాట విని హాగరును భార్యగా తీసుకొని తాను చేసిన తప్పును బట్టి 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నడుచుకునము అన్నప్పుడు అబ్రహాం తిరుగుబాటు చేయలేదు. బైబిల్లో ఉంది. దేవుడు ఆ మాట చెప్పిన వెంటనే అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడేనని ఉంది. అంటే అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే సాగిలపడి తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. కనుక బైబిల్లో అబ్రహాము కానీ ఇస్సాకు కానీ పొరపాట్లు చేసినట్లు కనబడుతుంది. అయినా వాళ్ళు సరి చేసుకున్నారు. దేవునితో తిరిగి సహవాస సంబంధము కలిగి దేవుడు వారితో ఉండేటట్లుగా, దేవుని సన్నిధి వారితో ఉండునట్లుగా వారు దేవుని కొరకు జీవిస్తూ వచ్చారు. నిజంగా అన్యజనులు మనల్ని చూసినప్పుడు అన్యజనులు ఇట్లా గ్రహించగలరా అని. నిజమేనండి, చర్చికి పోయి మీతో దేవుడు ఉండడం మేము కూడా గమనిస్తున్నాం. మీ మాటల్లో దేవుడు కనపడుతున్నాడు, మీ చేతుల్లో దేవుడు కనపడుతున్నాడు, మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ జీవిత విధానం దేవుడు మీతో ఉన్నట్టే, దేవుని సన్నిధి మీతో ఉన్నట్టే మాకు అనిపిస్తుందండి అన్నట్టుగా వాళ్ళు కనపడుతుందా? మనం మందిరంలో దేవుడు మనతో ఉన్నట్టే అనిపిస్తున్నట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తాం. కానీ బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్తే అసలు దేవుడు ఎటు పోతాడో మనకు తెలియదు, మనం ఎటు పోతామో మనకే తెలియదు. దేవుని సన్నిధి మనతో ఉన్నట్టుగా మనకు అనిపించదు. ఎవరైనా మనల్ని చూసినప్పుడు దేవుడు మనతో ఉన్నట్టు వాళ్ళకు అనిపించదు. కానీ బైబిల్లో భక్తులైన వారు ఎట్లా జీవించారంటే, దేవుని యొక్క కనుదృష్టితో, కనుసన్నల్లో లేక దేవుని యొక్క ఎదుట దేవుని సన్నిధి కలిగి వాళ్ళు దేవుని కొరకు జీవించున్నారు. వీళ్ళారా, ఏదో ఆదివారం వచ్చి దేవుని 2 మాటలు స్తుతించి వెళ్ళిపోతే దేవునికి అది సంతోషం కాదు. మనం ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏం చేస్తున్నా మన జీవితంలో దేవుని సన్నిధి మనతో ఉందని, దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నట్టు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ప్రతి దినం ఒక ఆయన అన్నాడు, ఏదో దేవుని పిల్లలు ఆదివారం వచ్చి దేవుని 4 మాటలు స్తుతించడం కాదు, కానీ వారమంతా దేవుణ్ణి అనుభవించి, అర్థమవుతుందా? వారమంతా దేవుని అనుభవించి, వారమంతా అనుభవించిన ఆ దేవుణ్ణి సమాజంగా కూడి ఏం చేయాలంట? స్తుతించాలంట. కానీ వారమంతా ఇష్టానుసారంగా జీవించి ఇక్కడికి వచ్చి ఎన్ని పదాలు వల్లిస్తామంటే దేవదూతలే ఆశ్చర్యపోతారు. ఓయమ్మ, ఈ పదాలు మాకు కూడా రావే, పరలోకంలో ఉండి మేము నేర్చుకోలేదు, ఎట్లొచ్చినాయి ఈ పదాలు వీళ్ళకి అన్నట్టు. ప్రియులారా, మనం ఆరాధించే ఆరాధన మనుషులను తృప్తిపరిచేదిగా ఉండొద్దు, అది పెదాల నుంచి వచ్చేదిగా ఉండొద్దు, హృదయంలో నుంచి ప్రభు యొక్క హృదయాన్ని సంతృప్తిపరిచేదిగా ఉండాలి. కనుక ఇక్కడ ఇస్సాకు ఏం చెప్తున్నాడంటే, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అన్నాడు. ఆయన ఏ దేవుడు అంటే, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఏం చేశారు? ఆయన ఎదుట నడుస్తూ వచ్చారు. అంటే అబ్రహాము ఇస్సాకులు దేవుని ఎదుట నడుస్తూ వచ్చారంటే, అబ్రహాము ఇస్సాకులతో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు,
ఉన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడు. అంతేకాదు ఆకాశం నా సింహాసనం అంటాడు, భూమి నా పాదపీఠం. ఆయన కూర్చునే సీట్ అంత అంట ఆకాశం, పాదాలు పెట్టుకుంటే భూమి అంత అంట. ఎంత పెద్ద దేవుడు ఆలోచించండి. ఇంత పెద్ద దేవుడు, ఇంత గొప్ప దేవుడు మానవుని దగ్గరికి రావాలని, మానవునితో ఉండాలనుకోవడం ఎంత ఆశ్చర్యం కదా. గొప్ప దేవుడు ఏంటి, మనిషితో ఉండాలనుకోవడం ఏంటి, చాలా ఆశ్చర్యం ఇది. అందుకే 8వ కీర్తనలో 4వ వచనములు అనుకుంటా దావీదు అంటాడు ఏమని, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు. నీవు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు. అసలు ఆ కీర్తనలో ఈ సృష్టిని చూసి ఆ మాట చెప్పినాడు. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఈ సృష్టిని చూస్తేనే ఆ కీర్తనగాడు ఆ మాట అన్నాడు. సృష్టిని చూస్తేనే ఈ మనిషి చాలా చిన్నవాడు, ఇంకా సృష్టి కంటే సృష్టికర్త ఇంకెంత గొప్పవాడు. డీలర్ అంత గొప్ప దేవుడు ఎవరితో ఉండాలనుకుంటున్నాడు, నీతో ఉండాలి, నాతో ఉండాలనుకోవడం ఇది ఎంత ఆశ్చర్యం. ఇంకా యోబు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో, శుద్ధుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు నరుడు ఏ పాటివాడు, మనిషి ఏ పాటివాడు. అసలు దేవుని దృష్టిలో మానవుడు ఎంత అల్పజీవి. యెషయా గ్రంథంలో ఉంది, అసలు ఈ సృష్టిని చూస్తేనే సృష్టి ఒక రేణువులా కనపడుతుందంట. ఇంకా మనిషి చూడండి, ఈ సృష్టి ఈ భూలోగా ఈ సృష్టి అంతటినీ చూస్తే దేవుని దృష్టిలో ఒక చిన్న రేణువులా కనపడితే, ఇక మానవుడు దేవుని దృష్టికి ఎట్లా కనపడతాడు ఆలోచించండి. అందుకనే భక్తులైన వారు ఈ సంగతిని గ్రహించినప్పుడు వాళ్ళు హృదయం వారు స్తుతించలేక ఉండలేకపోయినారు. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు అయిన నీవు అసలు ఒక చిన్న సృష్టిలో ఒక చిన్న భాగాన్ని నేను ఇట్లాంటి మానవుడైన నాతో నువ్వు ఉండడం ఇది ఎంత ఆశ్చర్యం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము ఇస్సాకులతో దేవుడు ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకులు దేవుని యొక్క ఎదుట వాళ్ళు నడుచుకున్నారంట. ఇది మొదటిది. ప్రియులారా, మన దేవుడు పరలోకములో ఉన్నత స్థలాల్లో ఉండే గొప్ప దేవుడు ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ప్రేమించి నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు కనుక అంత గొప్ప దేవుడు మనతో ఉండి మనతో సావాసం చేయాలనుకునే ఆ దేవుడిని ఏం చేయాలి, మనం స్తుతించి ఆరాధించాలి. ఇంక 2వ మాట అదే వచనం చదవండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. 2వదిగా దేవుని గురించి ఏం చెప్తున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను. యాకోబు మామూలుగా చెప్పడం లేదు, ఈ మాటలు అనుభవంలోంచి చెప్తున్నాడు. యాకోబు పుట్టినది మొదలుకొని ప్రియులారా ఆయన్ను పోషిస్తూ వచ్చాడు దేవుడు. వాస్తవంగా యాకోబు ఎలాంటి వాడు, మంచివాడా? యాకోబు మోసగాడు. యాకోబు దేవునితోనే బేరాలు ఆడతాడు. నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తా అంటాడు, బేరాలు ఆడతాడు అట్లాంటి వాడు. కనుక అలాంటి యాకోబును దేవుడు ప్రేమించి పుట్టినది మొదలుకొని యాకోబును దేవుడు ఏం చేశాడంటే పోషిస్తూ వచ్చినాడు. ఇదే ఆదికాండము 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయం 9వ వచనం. మీరు యోసేపు సహోదరులతో చెప్తున్నాడు, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రితో చెప్పమంటున్నాడు, అతనితో నీ కుమారుడైన యోసేపు
దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. యోసేపు చెప్తున్నాడు సహోదరులకి, నా తండ్రి దగ్గరికి పోయి ఏం చెప్తారు? నీ కుమారుడైన యోసేపును ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను. ఎవరు నియమించాడు? దేవుడు. ఆ మాట మర్చిపోకండి. ఈరోజు మనం ఒక ఉన్నత స్థానానికి వచ్చామంటే అది ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు నియమించను అని చెప్పమంటున్నాడు. వాస్తవంగా వీళ్ళు ఒకరోజు పోయి ఏం చెప్పినారు? యోసేపు వస్త్రాన్ని చూపించి మేకపిల్ల రక్తం పూసుకొని పోయి, ఈ వస్త్రం యోసేపుదో కాదో గుర్తుపెట్టు అని చూపించి, ఈ యోసేపుని ఏం తినేసినాయి? అడవి మృగాలు తినేసినాయి. యోసేపు చనిపోయినాడు అని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో ఏం చెప్పాలండి? ఆ చనిపోయిన యోసేపు ఇప్పుడు ఏమైనాడు? ఐగుప్తు అంతటి మీద ప్రభువుగా నియమించబడ్డాడు. రమ్మంటున్నాడు అక్కడికి. ఇప్పుడు అప్పుడేమో చచ్చిపోయినాడు అని చెప్పి చచ్చిపోయినాడు వస్తాడా? ఇప్పుడు పోయి ఆడ ప్రభువుగా ఉన్నాడంటే ఎట్ట నమ్మాలి? అందుకనే వీళ్ళ మాటలు నమ్మడనే యోసేపు ఐగుప్తు నుంచి ఏం చేశాడు? ఎడ్ల బండ్లను పంపించాడంట. ఎందుకంటే వీళ్ళ మాటలన్నీ డొల్ల మాటలని తెలుసు తండ్రికి. అందుకే యోసేపు ఐగుప్తు నుంచి ఆయన తీసుకురావడానికి, కరువు కాలంలో అక్కడ ఉండకుండా పోషించడానికి యోసేపు ఇక్కడికి రమ్మని చెప్పు అని ఎడ్ల బండ్లను పంపించినాడు. ఇప్పుడు 14వ వచనం చదవండి, లేకుంటే 11 చదవండి. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదన్నాడని చెప్పుడి. యోసేపు ఏం చెప్పమన్నాడండి? ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది. ఈ కరువులో యోసేపు నిన్ను పోషించడానికి రమ్మంటున్నాడని చెప్పండి. బైబిల్లో యోసేపు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యోసేపు యాకోబును పోషించడానికి రమ్మంటున్నాడు ఐగుప్తుకి. మన ప్రభువు కూడా ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని ఏం చేసేవాడు? పోషించే దేవుడు. యోసేపు యాకోబును పోషించినట్టే మన దేవుడు మనలను కూడా పోషిస్తున్నాడు. 81వ కీర్తనలో 81 చివరి వచనం. దేనితోనంట? అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. చాలమ్మ. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడు మనల్ని వేడితో పోషిస్తాడంట, శ్రేష్టమైన వాటినిచ్చి పోషిస్తాడంట. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, తైలమును, ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. భూమిలో నుండి ఏం పుట్టిస్తున్నాడు? ఆహారం. ఎలాంటి ఆహారము? నరుల హృదయాన్ని బలపరచు ఆహారం అంట. మనకు బలమిచ్చే ఆహారాన్ని పుట్టించే దేవుడు. తర్వాత అదే అధ్యాయం 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. తగిన కాలమందు ఈ సృష్టిలో ఉండే జీవరాశులన్నిటికీ ఆయన ఏం పెడుతున్నాడంట? ఆహారం పెడుతున్నాడు. 145వ కీర్తన 15వ వచనం.
సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంట. తగిన కాలమందు దేవుడు వారికి ఏం పెడుతున్నాడు? ఆహారం. 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఈ సృష్టిలో జీవరాశులన్నిటికీ ఆహారం ఇచ్చే దేవుడు. అందుకనే కొండ మీద ప్రసంగం యేసుప్రభు అన్నాడు, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలని మీ శరీరాన్ని గూర్చి దేహాన్ని గూర్చి చింత పడకుడి అన్నాడు. ప్రియులారా, మనము దేని గురించి చింతపడకూడదు. అందుకే చింతపడే వారికి ఏం చూపించాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవో కోయవో కొట్లలో కూర్చుకోవో, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఇంకా కింద అంటాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ఈ సృష్టిలో అన్నిటిని పోషిస్తున్నాడు. అంతేకాదు మనను కూడా పోషించేవాడు. చూడండి, బైబిల్లో ఏలియా కాలంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. దేవుడు ఏలియాతో అంటాడు, నీవు కేరీతు వాగు దగ్గరికి పో, దేని చేత ఆహారం పంపిస్తా? కాకుల చేత అన్నాడు. మనం నమ్ముతామా? దేవుడే ఒకవేళ మనకు చెప్పి, ఇదిగో గోదావరి నది ఒడ్డుకు పో, ఒక వారం రోజులు అక్కడ ఉండాలా, పక్షులు నీకు ఆహారం తీసుకుని వస్తాయంటే ఏమంటాం? ఎన్టీపీసీ మంచి టౌన్ ప్రభువా, ఇక్కడ ఎవరన్నా పెడతారంటే నమ్ముతా, కానీ గోదావరి దగ్గరికి పోతే ఉట్టి పుణ్యానికి చచ్చిపోతా అంటాం. కానీ ఏలియా ఎంత గొప్ప విశ్వాసమో, దేవుని మాట విని కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏం చేస్తున్నాయంట? మంచి ఆహారం కదా, రొట్టె, మాంసం. వాస్తవంగా కాకులకు ఉండే బుద్ధి ఏంటో తెలుసా? ఉన్నది తీసుకుపోవడం కదా. మనం చూస్తాం, పిల్లల చేతికి బిస్కెట్ ఇచ్చామనుకోండి, కాకులు వస్తాయి కదా, గోడ మీద నిలబడి అవి వారగంట చూస్తామంటే వాటి చూపే వేరు ఉంటుంది కదా. వారగంట చూసి ఏం చేస్తాయి? మెల్లగా వచ్చి చేతిలోంచి లాక్కొని వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ కాకులు ఏం చేసాయంటే దేవుని మాట విన్నాయి. నా ప్రవక్త కేరీతు వాగు దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని కాకులు పంపిస్తే ఏలియాకు కాకుల ఆహారాన్ని తీసుకొని వచ్చినాయి. అక్కడ కేరీతు వాగులో నీళ్ళు అయిపోతున్నాయని తెలిసిన దేవుడు వెంటనే ఏలియాకు చెప్పినట్టు, నీ సారేపతుకు వెళ్ళు, నిన్ను పోషించడానికి ఒక ధనవంతుని నేను అన్నాడా? ఒక ధనవంతుని ఏర్పాటు చేసినాను అన్నాడా? ఒక విధవరాలు పైపెచ్చు ఆయన కేరీతు దగ్గర నుంచి ఈ సారేపతుకు రాగానే ఈమె ఏం చేస్తుంది? పుల్లలు ఏరుకుంటుంది. ఆయన అన్నాడు, అమ్మ కొంచెం నీళ్ళు తీసుకురమ్మంటే వెళ్తా ఉంది. అదే చేతితో ఏమి తెమ్మన్నాడు? ఒక అప్పము రొట్టె ముక్క తీసుకురమ్మన్నాడు, రొట్టె. ఆమె ఉన్న విషయం చెప్పింది. ఏమని? అయ్యా, కుండలో పట్టెడు పిండి, బొడ్డిలో కొంచెము నూనె, నేను నా కుమారుడు ఆ రొట్టె కాల్చుకొని తిని సద్దామనుకుంటున్నాను. ఎందుకంటే కరువు భారంగా ఉంది కాబట్టి చచ్చిపోదామనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈయనకు డౌట్ రావాలి. ఏమని? అదేంటి, కరువు కాలం తినంత వరకు నాకు తిండి కావాలి కదా, మరి పట్టెడి పిండి నాకెక్కడ సరిపోద్ది అనుకున్నాడా? ఆయన ఒకే మాట చెప్పినాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, మొదటి అప్పము నాకు తెచ్చివు. కుండలో పిండి అయిపోదు, తొట్టిలో నూనె అయిపోదు. ఒకవేళ ఆ విధవరాలి స్థానంలో మనమే ఉంటే ఇప్పుడు అంటాం ఏమని? చచ్చిపోకముందని తీసేద్దామనుకుంటే నువ్వెక్కడ దొరికినవయ్యా మా నోటికాడిది తీసుకోవడానికి కదా, భలే దొరికినావు నువ్వు అని చెప్పి అనుకునే వాళ్ళం మేము. కానీ ఆమె కూడా మంచి
ఆ దినాల్లో ప్రవక్తలు అంటే చాలా విలువ ప్రజలకి. అసలు ప్రవక్త ఊరిలోకి వస్తుంటేనే ఊరి వాళ్ళందరూ నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగేవాళ్ళు. నువ్వు తెచ్చే వార్త సమాధానకరమైందేనా అని అడిగేవాళ్ళు. ఎందుకంటే ఆ దినాల్లో ప్రవక్తలు అంటే అంత భయం. కాబట్టి ఆమె ప్రవక్త మాట విని మొదటి అప్పము తెచ్చిచ్చింది. కరువు కాలం తీరేంత వరకు దేవుడు ఏలియాను విధవరాలి కుటుంబాన్ని పోషించినాడు. కొరత నిబంధనలోకి వస్తే యేసు ప్రభు ఒక చిన్నవాని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందిని పోషించిన దేవుడు. అంతేకాదు ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యములో 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించినాడు. వీళ్ళు ఎంతమంది? 6 లక్షలు వాళ్ళు సైనికులే. కాలు బలము కలిగి సంఖ్యాకాండములు ఉంటుంది. సైనికులుగా యుద్ధానికి వెళ్ళే సైనికులు లెక్క అది. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఎంతమందో బైబిల్లో లెక్కలేదు. కనుక బైబిల్ పండితులు ఏం చెప్తారంటే వాళ్ళు 30 లక్షలు అని చెప్తారు. అంతమందికి ఆహారం దేవుడు చూడండి, అంతమందికి ఆహారం ఇచ్చినాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు యాకోబుని ఏ విధంగా పుట్టింది మొదలుకొని ఆయన్ను పోషిస్తూ వచ్చాడు. దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించాడు. ఆయనే మనల్ని పుట్టించింది. ఆ పుట్టించిన దేవుడు నేటి వరకు ఈరోజు వరకు మనల్ని ఆయన పోషిస్తూ వచ్చినాడు. ఆయన మన పోషకుడు, పోషించిన దేవుడు. ఒకటి అబ్రహాం ఇస్సాకులతో ఉన్న దేవుడు. రెండవది యాకోబు పుట్టింది మొదలుకొని నేటి వరకు ఆయన పోషించిన దేవుడు. ఇక 3వ మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. చదవండి 16వ వచనం. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. 3వదిగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఇక్కడ దూత అంటే అక్కడ దేవుడు అని, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు. కీడులలో నుంచి తప్పించేది ఎవరండి? దేవుడే. కనుక యాకోబును 3వదిగా ఆయన జీవితంలో వచ్చిన కీడులలో నుంచి ఏం చేశాడు? తప్పించినాడు. యాకోబు జీవితంలో ప్రియులారా చాలా కీడులు వచ్చినాయి. అయితే దేవుడు ఏం చేశాడు? యాకోబుతో చెప్పినాడు. మామగారింటికి వెళ్ళేటప్పుడే ఏం చేశాడు? 28వ అధ్యాయంలో దేవుడు కలలో ప్రత్యక్షమే అంటాడు, యాకోబు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడచ్చు, నేను చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పినాడు. యాకోబును దేవుడు ప్రేమించి యాకోబుకు తోడుగా ఉండి యాకోబుకు వచ్చిన సమస్త కీడులలో నుంచి తప్పించినాడు. చూడండి ఆదికాండం 31వ అధ్యాయం. త్వరగా తీయండి, ముగిద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు అన్నాడంటే యాకోబు మామ ఏం చేయాలనుకున్నాడు? హాని చేయాలనుకున్నాడు. అందుకే భార్యల దగ్గరకు వచ్చి బాధ చెప్పుకుంటున్నాడు. యాకోబు ఏమంటున్నాడు? మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము 10 మార్లు ఏం చేశాడంట? మార్చాడంట. పోనీలే నా అల్లుడే కదా అనుకోలేదు. 10 మార్లు జీతం మార్చాడు. అంతేకాదు యాకోబుకి ఏం చేయాలనుకున్నాడు? హాని చేయాలనుకున్నాడు. హాని చేయాలనుకుంటే ఆ మాట చూడండి, అయినను దేవుడు అతని నాకు హాని చేయలేదు. ఎంత మంచి మాట ప్రియులారా. యాకోబుకు మామ హాని చేయాలనుకున్న దేవుడు చేయనీయకుండా కాపాడినాడు. మన జీవితంలో కూడా
మనకు పడని వాళ్ళు, ముఖ్యంగా దుష్టుడు ఆయా వ్యక్తుల ద్వారా మనకు పలు విధాలుగా హాని చేయాలనుకుంటాడు. కానీ వారు మనకు హాని చేయలేదంటే అర్థం ఏంటంటే దేవుడే హాని చేయకుండా మనను కాపాడుతున్నాడు. ఇంకా చూడండి, ఇదే 31వ అధ్యాయం 29వ వచనం. మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? లాబాను యాకోబుతో చెప్తున్నాడు. ఏమని? మీకు హాని చేయుటకు నా చేతనవును అన్నాడంటే అర్థం ఏంటి? హాని చేయాలనే మనసుంది ఆయనకి, హాని చేయాలనుకుంటున్నాడు. అయితే ఏం చేశాడంట? పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు లాబానుకు ప్రత్యక్షమై ఏమన్నాడంట? యాకోబును కలుసుకొని మంచి కానీ చెడు కానీ, అంటే ఆయనకి ఏమైనా హాని చేశావా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడంట. ఇంకా యాకోబు కూడా అన్నాడు, చూడండి 42వ వచనం అదే అధ్యాయం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని. మామ గురించి కూడా అల్లునికి బాగా తెలుసు. అల్లుడు కూడా చెప్తున్నాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే, దేవుడే గనక యాకోబుకు తోడై ఉండకపోతే కలిగిన నష్టం, మామ చేసే నష్టం ఏంటో చెప్తున్నాడు. నన్ను వట్టి చేతులతో పంపించేవాడు, నాకు చాలా నష్టం చేసి పంపించేటోడివి. అయితే నా దేవుడు నాతో ఉండి నిన్ను గద్దించి నీ చేతిలో నుంచి నన్ను తప్పించున్నాడు. ప్రియులారా, యాకోబుకు దేవుడు తోడుగా ఉండి తనని సమస్త కీడుల్లో నుంచి తప్పించినట్లే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 124వ కీర్తనలో ఆ కీర్తన అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండకపోతే కలిగే నష్టమేంటో మనకు తెలియజేస్తుంది. అక్కడ ఆ కీర్తనకాడు అంటాడు ఏమని? మనుషులు మన మీదకి లేచినప్పుడు ఇంకా యెహోవా మనకు తోడై ఉండని, వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని. ఉండకపోతే ఏం జరిగేదంట? వారు ప్రాణముతోనే మనలను మృంగివేసి ఉందురు అని ఇశ్రాయేలీలు చెప్పి ఉందరంట. నిజంగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడే తోడుగా ఉండకపోతే శత్రువులు ఎప్పుడో వాళ్ళని ప్రాణంతో మింగేసేవాళ్ళు. అట్లాగే దేవుని ప్రజలమైన మనతో దేవుడే ఉండకపోతే, దేవుడే మనల్ని కాపాడకపోతే ఎప్పుడో మనం నశించిపోయేవాళ్ళం. ప్రియులారా, యాకోబుకు దేవుడు తోడుగా ఉండి ఆయన కాపాడుతూ వచ్చినాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు, సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దోత లేక తప్పించిన దేవుడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో కీడులు, ఎన్నో నష్టాలు, రకరకాల విపత్తులు దుష్టుడు సాతానుడు పలు విధాలుగా తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉండి వాటన్నిటి నుండి మనను తప్పిస్తూ వచ్చాడు. ఇంకో మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఇది ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఎందుకు ఈ మాట రాయబడింది? 34వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. యాకోబు కుమారులు ఏం చేశారు?
దీనాను ఆ షెకెం ప్రాంతం వాడు షెకెం అనేవాడు కదా, హామోరు షెకెం అనేవాడు ఏం చేశాడు? దీనాను పాడు చేసినాడు. అది మనసులో పెట్టుకొని యాకోబు కుమారులు షిమ్యోను లేవి వాళ్ళ మీద పడి వాళ్ళని ఏం చేశాడు? అందరినీ హతము చేశారు. వాళ్ళు హతము చేస్తే వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారు? యాకోబు కుమారులను తరమాలి, చంపాలనుకుంటున్నారు. అందుకే ఈ మాట రాయబడింది. 34 అధ్యాయంలో ఆ ప్రాంతం వారికి యాకోబు కుమారులు కీడు చేశారు. అయితే 35 అధ్యాయంలో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళమన్నాడు. వాళ్ళు శుద్ధి చేసుకొని దేవునికి ఆరాధన మొక్కుబడి సమర్పించడానికి బేతేలుకి వెళ్తుండగా ఈ మాట దేవుడు రాయించినాడు. వారు ప్రయాణమైపోయినప్పుడు ఆ చివరిలో యాకోబు కుమారులను వారు తరమలేదు. ఎందుకంటే మధ్యలో ఉంది. దేవుని భయం వారు చుట్టూనున్న పట్టణాల మీద ఉంది. అంటే వీళ్ళు వెళ్తుండగా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఆ ప్రజలు వీళ్ళని చూడగానే దైవ భయం పట్టుకుంది. వీళ్ళని ఏమనంటే దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు అన్న భయం పట్టుకుంది. కాబట్టి ప్రియులారా, అందుకే యాకోబును కానీ వారి కుమారులను వాళ్ళు తరిమి హాని చేయలేదు. కనుక బైబిల్లో యాకోబు జీవితంలో ఎన్నో కీడులు, ఎన్నో ఆపదలు, ఎన్నో నష్టాలు సంభవించినప్పుడు దేవుడు తోడుగా ఉండి ఆయన కాపాడుతూ వచ్చినాడు. అందుకే దేవుని గురించి ఈ 3 మాటలు చెప్పినాడు. ఒకటి, అబ్రహాము ఇస్సాకులకు దేవుడు ఎట్లున్నాడు? తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్న దేవుడు. 2, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు. 3, నాకు వచ్చిన సమస్త కీడులలో నన్ను తప్పించిన దేవుడు. కనుక మన జీవితంలో కూడా మనల్ని ప్రేమించినాడు, మన కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన కృపచేత రక్షించినాడు. దినదినము దేవుడు మనతో ఉంటున్నాడు. అసలు మనం ఏ పాటి వారం దేవుడు మనతో ఉండడానికి? కాబట్టి ఒకటి, దేవుడు మనతో ఉంటున్నాడు. 2వది, మనను పోషిస్తున్నాడు, మనకు కావలసినవన్నీ తీరుస్తున్నాడు. అంటే మనం కోరుకున్నవన్నీ ఇవ్వకపోయినా మన అవసరాలైతే తీరుస్తున్నాడు. కొంతమంది ఏమంటారంటే మనం ఏది కోరుకుంటే దేవుడు ఇస్తాడు అంటుంటారు. అన్నీ గుట్టి డొల్లమాటలు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఇస్తాడా? ఇప్పుడు ఐశ్వర్యరాయని కోరుకుంటే ఇస్తాడా? ఏం మాటలు ఇవన్నీ? బైబిల్ సరిగా తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు నేను ఫ్లైట్ కోరుకుంటే ఇస్తాడా? అసలు నాకు ఇల్లే లేదు, ఫ్లైట్ ఎక్కడ పెట్టుకోవాలి? అందుకనే మనిషికి ఏది కోరుకుంటే అది దేవుడు ఎన్నడూ ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, అది ఇస్తాడనుకోవడం అది నీ బుద్ధిహీనత, నీ అజ్ఞానం. అయితే ఒకటి చెప్పగలం, ఏంటంటే నీకు ఏది అవసరం అది ఖచ్చితంగా ఇస్తాడు. అదే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. అవసరాలన్నీ తీరుస్తాడు కానీ కోరికలన్నీ కాదు. కాబట్టి ఇంతవరకు దేవుడు మనకు కావలసినవి ఇస్తున్నాడు, మనకు అవసరమైనవి ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఒకవేళ పక్కనున్నంతో పోల్చుకోకు. కొంతమంది ఏం చేస్తారు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. పులికి వాతలు ఉన్నాయని, వాతలు కాదు ఏంది మచ్చలు, పులికి మచ్చలు ఉన్నాయని నాకు మచ్చలు కావాలని పొయ్యిలో కర్ర పెట్టుకుని ఈ పంత పెట్టుకుంటే ఏమైంది? పుండ్లు అయిపోద్ది, తర్వాత సెప్టిక్ అయిపోద్ది. కనుక ఇతరులతో మనం కంపేర్ చేసుకోవద్దు. దేవుడు నిన్నెందుకు పుట్టించాడో నీ పట్ల దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. అవతల వ్యక్తిని దేవుడు భూమి మీద ఎందుకు పుట్టించాడో ఆయన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కనుక ప్రతి వ్యక్తిని ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడో పుట్టించిన దేవునికే తెలుసు. దేవుడు నిన్ను ఎక్కడించాడో నీవు ఉన్న స్థానంలో నీకు కావలసినవన్నీ ఇచ్చి నిన్ను పోషిస్తాడు. కనుక ఆ పోషణను అనుభవించిన నీవు నిన్ను పోషించిన దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. 3వదిగా మన జీవితాల్లో ఎన్నో కీడులు, మన జీవితంలో వచ్చిన సమస్త కీడులు అన్నాడు ఆయన. మనకు కూడా ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, రకరకాల కీడుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తొచ్చాడు. నా జీవితంలోనైతే
నేను చిన్నోనిగా ఉన్నప్పుడు ఈత రాదు, ఈత నేర్చుకుందామని పోయి ఎగిరి బయలు దూకిన. ఎవరైనా దూకుతారా? దూకంగానే ఒకసారి పైకి వచ్చినట్టు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినా. ఎవరో వచ్చి నన్ను తీసారు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయిండు అవన్నీ. అప్పుడు యేసుప్రభు అంటే తెలియదు, రక్షణ మారు మనసు తెలియదు. ఒకరోజు మా ఇంట్లో కరెంటు నేనే రిపేర్ చేద్దామని లైట్ వస్తలేదని, అది డైరెక్ట్ ఉందను. డైరెక్ట్ అంటే స్తంభం మీద కొండలేసి డైరెక్ట్ తీసుకున్నారు. నేనేం చేశాను, నోట్లో పెట్టుకొని కొరికినాను. అది వైర్ తీయాలి కదా బయటికి, పళ్ళతో కొరికి ఇటు తీయబోతే నోరుకు పట్టేసింది. ఎంతసేపు గిలగిల కొట్టుకున్నానో నాకే తెలియదు. నేను పడిపోయి కాసేపు ఎక్కడున్నానో నాకే అర్థం కాలేదు. మబ్బుగా ఉంది ఇల్లంతా. ఇక కింద పడిపోయాను. అప్పుడు మట్టి పాత్రలు ఉంటాయి కదా, కుండ కూడా పగిలిపోయింది. దాని మీద పడ్డట్టున్నాను నేను పోయి. కుండ మీద పడితే కుండలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంటి నిండా అయిపోయినాయి. అసలు నీళ్ళలో పడితే కరెంట్ ఎట్లుంటుంది, వదిలిపెట్టదు అసలు. మరి ఎట్లా వదిలిందో నాకు తెలియదు. తర్వాత నేను చిన్నోని, అప్పుడు యేసుప్రభు అంటే కూడా తెలియదు. ఒకవేళ అప్పుడే కనుక చచ్చిపోయింటే పాటికి నరకంలో ఉండేవాడిని. దేవుని యొక్క ప్రణాళిక అది, రక్షించుకోవాలి, సేవ చేయాలని. కనుక ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు అట్లా చెప్పుకుంటూ వస్తే ఎన్నో వ్యక్తిగతంగా మీకు కూడా ఎన్నో అనుభవాలు దేవుడు మీకు తోడై ఉండి కాపాడింది. కాబట్టి ఇంతవరకు కాపాడిన సమస్త కీడుల నుంచి తప్పించిన దేవుణ్ణి హృదయం మారం మనం స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట పాడుకుందాం.